గత కొద్ది నెలలుగా మన రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలో చాలా సెల్ ఫోన్లు చోరీకి గురి అవుతున్నాయి. ఈ చోరీకి గురి అవుతున్న వెంటనే ఆ సంబంధిత ఫోన్లో నుంచి ఆ బాధితులకు వాళ్ళకి తెలియకుండానే వారి ఖాతాలో నుంచి భారీ ఎత్తున నగదు అనేది మిగతా వేరే అకౌంట్లకు అనేది ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. ఇది వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఉంది. సో ఈ విధంగా కొంతమంది నిందితులు వాళ్ళ అకౌంట్లో నుంచి భారీ సొమ్ముని కొల్లగొడుతున్నారు. సో దీనిపైన మనకు ఇప్పటికీ రేణిగుంటలో ఈ సుమారుగా ఒక 5 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ 5 ఇన్సిడెంట్లలోనూ 5 కేసెస్లోనూ మనకు సుమారు 18 లక్షల రూపాయల ప్రాపర్టీ అనేది దొంగతనానికి గురి అయిందనమాట. సో దీనిపైన మా డీఐజీ గారు, మా డీఎస్పీ మేడం ఒక 2 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. సో మా 2 టీమ్స్ ఇంక్లూడింగ్ మా ఎస్ఐ గారితో కలిపి అండ్ ఆర్పీఎఫ్ స్టాఫ్ ఒక అసిస్టెంట్ తో సో మేము మాకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వచ్చిన క్లూస్ ను బట్టి హరిబర్మన్ అనే వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాం. సో ఈ ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని ఇంటరాగేషన్ లో చాలా మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా బయటపడ్డాయి. సో దీనిలో ముఖ్యంగా ఏమంటే ఈ హరిబర్మన్ మొదలు ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్ కి గేమ్స్ కి అలవాటు పడ్డాడు. సో బెట్టింగ్స్ కి అలవాటు పడిన తర్వాత చిన్నగా ఫస్ట్ ఇతను సెల్ ఫోన్లు చోరీ చేయడం, ఆ చోరీ చేసిన సొమ్మును బెట్టింగ్స్ లో పెట్టడం, ఇలా మొదలు స్టార్ట్ చేశాడనమాట. సో అలాగే అతను సెల్ ఫోన్స్ దొంగలించి దానిలో ఎక్స్పర్ట్ అయిపోయాడనమాట. దానిలో ఎలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేయాలనే దానికి అలవాటు పడ్డాడు. మొదట అతను సెల్ ఫోన్ కొట్టేశాడు. ఈ సెల్ ఫోన్లు ఎవరైతే రైల్లో ప్రయాణం చేస్తుంటారో ముఖ్యంగా ఏసీ బోగీల్లో ఈ సెల్ ఫోన్స్ కొట్టేస్తాడు. సెల్ ఫోన్స్ కొట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు పోతామంటే బ్యాగ్ తో సహా కొట్టేస్తాడు. సో ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు అండ్ మొబైల్ ఇవి మాత్రం తీసుకుంటాడు, మిగతా వాడు పడేస్తాడు. అతను తీసుకుంటానే ఫస్ట్ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తాడు. స్క్రీన్ లాక్ కి అతను ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది చెప్పాడు అనమాట. సో వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది ఆధార్ కార్డు లో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 1960 ఉంటుంది. సో స్క్రీన్ లాక్ చేసేదానికి అతను 1960 అని కొడితే స్క్రీన్ లాక్ ఓపెన్ అయిపోవడం. అలాగే వాళ్ళ పేర్లు ఏమన్నా తెలిసిందంటే వాళ్ళ పేరులో ఉండే ఫస్ట్ ఇనిషియల్ ఎన్ అనుకోండి, ఎన్ తో ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేయడం. సో అలాగే దాంతో పాటు వాళ్ళ ఫోన్ డిజిట్స్, సో ఫోన్ డిజిట్స్ లో ఉండే చివరి 4 డిజిట్లు లేదా చివరి 6 డిజిట్స్ ఉపయోగించి ఈ విధంగా అతను ఫస్ట్ స్క్రీన్ అనేది అన్లాక్ చేసేవాడు అనమాట. సో ఈ అన్లాక్ చేసిన తర్వాత తిరిగి అతను వెంటనే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్స్ లోకి వెళ్తాడు. సో దానిలో మనం ఆల్రెడీ కొన్ని బ్యాంకింగ్ యాప్స్ కి, యూపీఐసీ యాప్స్ కి వీటికి మనము ఆల్రెడీ రిమెంబర్ పాస్వర్డ్ కానీ లేదా ఆటోఫిల్ పాస్వర్డ్ కానీ మనం పెట్టుకుంటాం మనం. సో ఒకసారి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ చేయగానే మనం ఏ బ్యాంకింగ్ యాప్స్ కి మనం రిమెంబర్ పాస్వర్డ్ అని ఆటో సేవ్ చేసి పెట్టున్నామో అవన్నీ కూడా కనబడతాయి అన్నమాట. సో వెంటనే ఉన్నటువంటి ఆ యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్ ని వెంటనే అతను ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో నుంచి వెంటనే కూడా ఆ అమౌంట్ అంతా కూడా అతను బెట్టింగ్ యాప్ లో ఉండేటువంటి అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసేవాడు. అలాగే అతను వాళ్ళ ఒక అమెజాన్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం, అమెజాన్ అకౌంట్ లో ఉన్నటువంటి కొద్ది ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేయడం అనమాట. సో ఇదంతా ఖాతాదారులకి అసలు ఐడియానే ఉండదన్నమాట. వాళ్ళు తేరుకునే లోపల ఇవంతా కూడా జరిగిపోతుంటది అనమాట. సో అలాగే ఇతను ప్రతి సెల్ ఫోన్స్ లోనూ కూడా ముఖ్యంగా వయసులో కాస్త ఎక్కువగా ఉన్న ఏజ్డ్ పర్సన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు పాస్పోర్ట్ ఈ ఫీచర్స్ అయితే ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఫీచర్స్ చాలా తక్కువగా పెట్టుకుంటారు. చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫోటో తీసి అది గ్యాలరీలోనే పెట్టుకుంటారు. కొంతమంది వాట్సాప్ లో ఏదైనా స్టార్ మార్క్స్ చేసి పెట్టుకొని ఉంటారు. సో మెయిల్ లో డ్రాఫ్ట్ లో పెట్టుకుంటారు. అతను చాలా ఫోన్ కొట్టేస్తానే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడనమాట. ఎక్కడో పోసారి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్లు గ్యాలరీలోనే దొరుకుతాయి, ఫోటో తీసి సాధ్యమైనంత వరకు వాళ్ళంతా పెట్టుకుంటారు. అది ఏటీఎం కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ రాసుకుంటారు పిన్ అనేటివి. సో ఇలాగా మనం ఏదైతే చాలా సెక్యూరిటీ ఫీచర్స్ సరిగ్గా లేకుండా పెట్టుకుంటామో దాన్ని అన్ని ఉపయోగించి అతను భారీ ఎత్తున అమౌంట్ అనేది 18 లక్షల వరకు కొల్లగొట్టాడు అనమాట. సో దీనిపైన మేమంతా టీమ్స్ గత 4 నెలలుగా కష్టపడి సో అతన్ని ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడం అనేది. సో అతన్ని పట్టుకున్న తర్వాత ముఖ్యంగా మాకు అతని దగ్గర నుంచి ఒక 55 grams వర్త్ ఆఫ్ గోల్డ్, 3 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్, ఒక యాపిల్ వాచ్ అండ్ ఐపాడ్స్ అండ్ 3000 క్యాష్. సో మొత్తం 9 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనేది రికవరీ అయిందనమాట. సో ఇతను పట్టుకోవడంలో ముఖ్యంగా ఐఆర్పీ కడప గారు అండ్ మా ఎస్ఐ మధుసూదన్ గారు అండ్ మా ఐపీఎఫ్స్, ఆర్పీఎఫ్ ఐపీఎఫ్స్